గ్రేటర్ చెన్నైలో వచ్చే ఏడాది మార్చి నుంచి ఎగిరే విద్యుత్ టాక్సీ సేవలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా నగరం నుంచి 14 నిమిషాల వ్యవధిలో శివారు ప్రాంతమైన తాంబరం చేరుకోవచ్చు. నగరానికి చెందిన ఈ ప్లాన్ అనే స్టార్టప్ సంస్థ ఎయిర్ టాక్సీలను అత్యాధునిక డిజైన్తో రూపొందించింది. ప్రధాన నగరాల్లో నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నివారించే దిశగా మొట్టమొదటగా 26 కిలోల బరువు మోయగల డ్రోన్లను తయారు చేసి విక్రయించేందుకు ఈ సంస్థ నిర్ణయించింది. కాగా ఈ ఎయిర్ టాక్సీ ఉన్న స్థలం నుంచి పైకెగురుతుంది. అలాగే దిగే సమయంలో కూడా ఎలాంటి కుదుపులుండవు. సహజంగా వాహనాల్లో నగరం నుంచి తాంబరం చేరుకోవాలంటే దాదాపు 60 నుంచి 75 నిమిషాలవుతుంది. ఈ ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వస్తే 14 నిమిషాల్లోనే తాంబరం చేరుకోవచ్చు. 4 వ్యక్తులు కూర్చునే విధంగా డిజైన్ చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ సేవలు వచ్చే ఏడాది మార్చి నెల నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మరోవైపు ఇప్పటికే భారత్లో అర్బన్ ఎయిర్ మొబిలిటీని అభివృద్ధి చేసేందుకు ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్తో జాయింట్ ఎయిర్ మొబిలిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్ టాక్సీల తయారీ కోసం మొదట అమెరికాలో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అనంతరం రెండో ప్లాంట్ భారత్లో సిద్ధం చేస్తారు. 2025 కల్లా భారత్, అమెరికాల్లో వీటి తయారీ ప్రారంభిస్తామని జాయింట్ ఎయిర్ సభ్యులు చెబుతున్నారు. హీడ్రన్ డ్రోన్ ఉత్పత్తి మాత్రం భారత్లో వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తారు. ఎయిర్ టాక్సీ సేవలను కెనడా, అమెరికాల్లో 2026-27 కల్లా ప్రారంభించాలన్నది కంపెనీ ప్రణాళికగా ఉంది. నిజానికి 2001 నుంచే ఈ ఎయిర్ టాక్సీల మాట వినపడుతోంది. యునైటెడ్ స్టేట్స్లో ఏరోస్పేస్ పరిశ్రమల ద్వారా స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, లైట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ మొదలైంది. తర్వాత ఆగిపోయిన వాటి వాడకాన్ని 2016 నుంచి ఎయిర్ టాక్సీలు మళ్లీ తిరిగి ప్రారంభించడం మొదలుపెట్టారు. ఎయిర్ స్ట్రీమ్ జెట్స్, ఇమాజిన్ ఎయిర్, జోబీ ఏవియేషన్, ప్రొఫెయిర్ లాంటి కంపెనీలు ఈ ఎయిర్ టాక్సీలను రూపొందిస్తూ వస్తున్నాయి.